శని దేవుడిని ఇలా ప్రసన్నం చేసుకోండి. మీకు కోరుకున్న ఉద్యోగం గ్యారంటీ. జ్యోతిష్య పండితులు వ్యక్తుల భవిష్యత్తులను వివిధ అంశాల ఆధారంగా విశ్లేషిస్తారు. గ్రహాల గమనం ఆధారంగా ఏ రాశులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తారు. అలాగే కోరిన కోరికలు తీరేందుకు ఎవరు ఎలాంటి పరిహారాలు పాటించాలనేది సైతం చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ప్రభావంతో అన్ని రాశుల వారు వివిధ సందర్భాల్లో ప్రభావితం అవుతారు. అయితే ప్రతికూల ప్రభావం నుంచి విముక్తి పొందడానికి వీరు శనిదేవుని పూజించాలి. ముఖ్యంగా కోరుకున్న ఉద్యోగం పొందడానికి 7 మార్గాల్లో శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అవేంటంటే శని ప్రభావాన్ని గుర్తించడం. వేద జ్యోతిష శాస్త్రంలో శని ఒక వ్యక్తి వృత్తిని నిర్ణయించే శక్తి. అత్యంత ప్రభావవంతమైన గ్రహం ఇది. శని ప్రతికూల ప్రభావం మీపై ఉంటే ఏ పని చేయలేం. కెరీర్ పరంగా సక్సెస్ కావాలంటే శని ప్రభావం తొలగిపోయేందుకు పూజలు చేయించండి. హార్డ్ వర్క్, క్రమశిక్షణ. శని కష్టానికి, క్రమశిక్షణకు ప్రతీక. అంటే క్రమశిక్షణతో తగిన ప్రయత్నం చేస్తే శని ప్రతికూల ప్రభావం వారిపై ఉండదు. విజయం ఎవరినైనా వరిస్తుంది. అందుకే కెరీర్లో సక్సెస్ అవ్వడానికి నిబద్ధతగా ప్రయత్నాలు చేయాలి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ప్రయత్నాలు చేస్తే కృషికి తగిన ప్రతిఫలం పొందుతారు. సహనం. శని ప్రభావం మనలో సహనం అనే గుణాన్ని కలిగిస్తుంది. డ్రీమ్ జాబ్ సాధించే మార్గంలో అడ్డంకులు, ఆలస్యాలు ఉండవచ్చు. వీటిని వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలుగా భావించండి. విశ్వశక్తిపై నమ్మకం ఉంచి ఓపికగా మీ ప్రయత్నాలు కొనసాగిస్తే శని మీ మార్గానికి అడ్డురాడు. కర్మయోగం. కర్మయోగం అనేది వైదిక జ్యోతిష శాస్త్రంలో ఒక భాగం. ఇది పరోపకారం, నిస్వార్థ సేవ విలువను చాటి చెబుతుంది. సంక్షేమ కార్యక్రమాలకు స్వచ్ఛందంగా సహకారం అందిస్తూ ఇతరుల వృద్ధికి బాటలు వేసే ప్రయత్నం చేయండి. ఈ పనులు మీ ఉద్యోగంలో ముందుకు సాగడానికి, శనిదేవుణ్ణి ప్రసన్నం చేయడానికి సహాయపడతాయి. మంత్రాలు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక మంత్రాలను పఠించడం మంచిది. శని గాయత్రి మంత్రం వంటివి కెరీర్ పరంగా అదృష్టాన్ని ఆకర్షిస్తూ దురదృష్టం ప్రభావాలను తగ్గించగలవు. చిత్తశుద్ధితో ఈ మంత్రాలను జపిస్తే శని శక్తితో మీ కనెక్షన్ బలపడుతుంది. అయోమయం వద్దు. శని గ్రహాన్ని శాంతింపజేయడానికి అవసరమైన పనులు చేయాలి. అవసరం లేని, పనికి రాని వస్తువులను ఇంటి నుంచి తీసి బయట పడేయండి. నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేస్తూ మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ అభివృద్ధికి నష్టం కలిగించే రిలేషన్స్ అన్నీ వదిలేసి అయోమయాన్ని తొలగించుకోండి. హనుమంతుడిని పూజించడం. ఆంజనేయ స్వామిని నిష్ఠతో పూజిస్తే ఆ స్వామివారి లక్షణాలు మీకు వస్తాయి. ముఖ్యంగా శని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించే గుణాలు మీ కెరీర్ గ్రోత్ కు లైన్ క్లియర్ చేస్తాయి. హనుమ పూజలు శనిని ప్రసన్నం చేసుకునేలా ఉంటాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.